మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన శంకర్ యాదవ్ ని చికిత్స నిమిత్తం కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాద ఛాయలముకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్సు, పాడి పారిశ్రామిక అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2వ మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. శ్రీనివాస్ యాదవ్ కు స్వర్ణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్, 2 కుమార్తెలున్నారు. గతంలో బోయినపల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు.